సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చేసే ప్రతి పని ఒక సంచలనంగా మారుతుంది. ముఖ్యంగా తారలు తమ పర్సనల్ స్పేస్ కోసం లేదా ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం సబ్స్క్రిప్షన్ మోడల్ను ఎంచుకున్నప్పుడు అభిమానుల నుండి రకరకాల స్పందనలు రావడం సహజం. నటి అనన్య నాగళ్ల విషయంలో కూడా అదే జరుగుతుంది. ఆమె ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ పై వస్తున్న కొన్ని నెగిటివ్ కామెంట్లు, విమర్శల నేపథ్యంలో ఆమె స్వయంగా రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చారు. అసలు ఈ వివాదానికి కారణమేంటి? అనన్య ఎందుకు అంత ఘాటుగా స్పందించాల్సి వచ్చింది? అనన్య నాగళ్ల తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక వీడియోను షేర్ చేస్తూ అసలు విషయం బయటపెట్టారు. ఆమె సబ్స్క్రిప్షన్ గురించి ఈరోజు కొత్తగా చెప్పడం లేదని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను 2025లోనే వీడియో రూపంలో రిలీజ్ చేశానని ఆమె గుర్తు చేశారు. సబ్స్క్రిప్షన్ ద్వారా వచ్చే కంటెంట్ ఏంటి, అది ఎందుకు మొదలు పెట్టారో అప్పట్లోనే స్పష్టత ఇచ్చానని ఆమె పేర్కొన్నారు. పాత విషయాలను మర్చిపోయి ఇప్పుడు మళ్లీ దానిపై అనవసరమైన కామెంట్లు చేయడం సరికాదని ఆమె హితవు పలికారు. ఎవరి గురించైనా రాసే ముందు లేదా విమర్శించే ముందు ఒక్కసారి వాస్తవాలను చెక్ చేసుకోండి అంటూ అనన్య నెటిజన్లకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన సబ్స్క్రిప్షన్ స్టోరీలో ఇప్పటికే దీనిపై పూర్తి సమాచారం ఉందని, ఎవరైనా వెళ్లి చెక్ చేసుకోవచ్చని ఆమె సవాల్ విసిరారు. ఏమీ తెలియకుండా, వాస్తవాలను తెలుసుకోకుండా రాసే రాతల వల్ల సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు ప్రభావితం అవుతాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈసారి మౌనంగా ఉండకుండా వివరణ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సెలబ్రిటీలు ఆదాయం కోసం ఇలాంటి మార్గాలను ఎంచుకోవడంలో తప్పులేదని, కానీ దానిని కొందరు తప్పుడు కోణంలో ప్రచారం చేస్తున్నారని అనన్య అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్స్ అధికారికంగా అందించే ఈ ఫీచర్ను వాడుకోవడం తన హక్కు అని ఆమె స్పష్టం చేశారు. కేవలం సబ్స్క్రైబర్లకు మాత్రమే పరిమితం చేసిన కంటెంట్ను అందరికీ అందుబాటులో ఉంచలేమని, అది కేవలం ఆ ఫ్యాన్ బేస్ కోసం మాత్రమేనని ఆమె మరోసారి క్లారిటీ ఇచ్చారు.